నమస్కారం. రాజకీయ నిరుద్యోగి అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఒక పెద్దాయన ఖాళీగా ఉండటం వల్ల అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటాడు. అందులో భాగంగా ఆయన ఈ మధ్య మతాల గురించి, అటు క్రైస్తవం గురించి ఇటు హిందుత్వం గురించి కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటలేంటో ఒకసారి చూద్దాం. నేను చాలాసార్లు చెప్పాను, నా లెక్క ప్రకారం జీసస్ క్రైస్ట్ దైవ కుమారుడు కాదు, జీసస్ క్రైస్టే దేవుడు. అది నా లెక్క. నేను జీసస్ క్రైస్ట్నే దేవుడు అనుకుంటాను. అయ్యా అరుణ్ కుమార్ గారు, జీసస్ని దేవుడు అంటే బైబిల్ దేవుడు మిమ్మల్ని నరకంలో వేస్తాడు. మీకు అర్థమవుతుందా? హిందూ దేవుళ్ళు కాదు, హిందూ మత గ్రంథాలు కాదు, బైబిల్ ప్రకారంగానే మీరు నరకానికి పోతారు జీసస్ని దేవుడు అంటే. ఎందుకంటే బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, చండశాసనుడు. ఆయన మొత్తుకుంటా ఉంటాడు, నేనే దేవుణ్ణి, నేను తప్ప ఇంకెవరిని దేవుడిగా చేసుకోవద్దు, నన్ను కాకుండా ఇంకెవరినైనా దేవుడిగా మీరు పూజించినట్లయితే మీ అంతు చూస్తా, మీ సంగతి తేలుస్తా అని చెప్పి ఇప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఆయనకు అదే బాధ. మరి నువ్వేమో ఇప్పుడు వచ్చి ఆ బైబిల్ దేవుడిని, ఆ యెహోవాని ఆటలో అరటిపండులాగా పక్కన పెట్టేసి జీసస్ని దేవుడు అని అంటే, ఒకవేళ నిజంగా బైబిల్ దైవ గ్రంథం అయ్యి బైబిల్ దేవుడు నిజంగా ఉండి ఉన్నట్లయితే నీ తోలు ఒలుస్తాడు ఆయన. తెలుసుకో, బైబిల్ ఫిలాసఫీ తెలుసుకో ఫస్ట్. అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారని అందరూ క్రిస్టియన్స్. ఏమైంది? మనకు ఏమైనా నష్టం వచ్చిందా? అందరూ క్రిస్టియన్స్. ఆ లోపల ఏమన్నా కత్తులు సానబెట్టించి ఏమన్నా డ్రిల్ చేస్తున్నారా కర్రలతోటి? ఏంటి మనకు వచ్చిన నష్టం? క్రైస్తవం పెరిగితే కొంపలు మునిగిపోతాయా, ఏమిటంట, ఏంటి నష్టం అని చెప్పి చక్కగా నిబ్బరంగా నిమ్మలంగా అడుగుతున్నాడు ఈ పెద్ద మనిషి. ఈయనకి ఏమాత్రం చరిత్రలో ప్రవేశం ఉన్నా, చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా ఈ పిచ్చి స్టేట్మెంట్ ఇచ్చి ఉండేవాడు కాదు. క్రైస్తవం పెరిగితే కొంపలు కాదు దేశాలే మునిగిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవం అడుగుపెట్టిన ప్రతి చోట, క్రైస్తవం పెరిగిన ప్రతి చోట ఎన్నో పురాతన సంస్కృతులు ధ్వంసం చేయబడ్డాయి. నామరూపాలు లేకుండా, అవశేషాలు లేకుండా నిర్మూలనం అయిపోయాయి. రోమ్, గ్రీకు నాగరికతలు ఏమైపోయాయి? ఈజిప్ట్ సంస్కృతి ఏమైపోయింది? యూరప్లో క్రైస్తవం పెరిగింది. 1000 సంవత్సరాలు చీకటి యుగం అన్నారు. అక్కడ శాస్త్రపరంగా ఎలాంటి అభివృద్ధి కూడా సాధ్యపడలేదు. ఎందుకంటే శాస్త్రవేత్తలను చంపేశారు క్రైస్తవ మత పెద్దలు. వాళ్ళ సత్యాలు చెప్తుంటే క్రైస్తవ మతం ఎక్కడ అంతరించిపోతుందో అనే భయంతో ఆ శాస్త్రవేత్తలను సజీవ దహనం చేశారు, హింసించారు, తగలబెట్టారు. క్రైస్తవాన్ని ప్రశ్నించే వాళ్ళని, ఎదిరించే వాళ్ళని మంత్రగత్తెలనే పేరు పెట్టి విచ్ హంటింగ్, కొన్ని లక్షల మంది స్త్రీలను చంపేశారు. వీటన్నిటికీ కారణం బైబిలే. మంత్రగత్తెల్ని బతకనియద్దు, చంపేయండి అంటాడు బైబిల్ దేవుడు. బైబిల్కి విరుద్ధంగా ఎవడు చెప్పినా వాడు బతకనియద్దు అంటాడు. అలాగే ఆఫ్రికాలో క్రైస్తవం పెరిగింది. అక్కడ కొన్ని కోట్ల మందిని బానిసలుగా పట్టుకెళ్ళిపోయి చిత్రహింసలు పెట్టారు. అమెరికాకు పోయింది క్రైస్తవం, ఏమైంది? ఇప్పుడు ఉన్నటువంటి అమెరికాలో స్థానికంగా అక్కడ ఉండవలసినటువంటి మూల నివాసులు ఏమైపోయారో తెలుసా చరిత్ర? 10 నుంచి 20 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ని అమానుషంగా, అతి దారుణంగా పొట్టన పెట్టుకుంది క్రైస్తవ మతం. బైబిల్ని ఒప్పుకోలేదన్న ఒకే ఒక కారణంతో వాళ్ళందరినీ నిర్మూలన చేసేశారు, చంపేశారు, చిన్నపిల్లలతో సహా. ఆఫ్రికాలో 3 నుంచి 4 కోట్ల మంది బానిసలను చంపేశారు. బైబిల్ ప్రోత్సహిస్తుంది బానిసత్వాన్ని. మీరు బానిసలను కొనుక్కోవచ్చు, బానిసలను నమ్ముకోవచ్చు, వాళ్ళతో వెట్టి చాకరీ చేయించుకోండి, ఇదంతా బైబిల్ దేవుడు చెప్పాడు. ఇక మన దేశంలోకి వచ్చింది క్రైస్తవం. కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపదను తరలించుకుపోయారు క్రైస్తవులు. గోవాలో క్రైస్తవం పెరిగింది. హిందువుల్ని నానా విధాలుగా చిత్రహింసలు పెట్టారు, గుళ్ళు కూలగొట్టారు. దాదాపుగా 1000కి పైగా దేవాలయాలు ధ్వంసం చేశారు. గోవా ఇంక్విజిషన్ అంటారు. మతం మారకపోతే ఆడవాళ్ళ స్థనాలు కోసారు, తల్లిదండ్రుల కళ్ళ ముందే బిడ్డలను చంపేశారు. ఆ దారుణాలను చూసి కళ్ళు మూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆ తల్లిదండ్రుల యొక్క కను రెప్పలు కోసేశారు ఈ క్రైస్తవ మిషనరీలు, క్రైస్తవులు. ఈశాన్య రాష్ట్రాల్లో క్రైస్తవం పెరిగింది. మాకు సెపరేట్ దేశం కావాలంటున్నారు, మాకు ప్రత్యేక దేశం కావాలి, మేము భారత్ నుంచి విడిపోతాం, మాకు క్రైస్తవ దేశం కావాలంటున్నారు. కాబట్టి క్రైస్తవం పెరిగితే ఇన్ని ప్రమాదాలు ఉంటాయి. క్రైస్తవం పెరిగితే దోపిడీ పెరుగుతుంది. పాస్టర్లు దశమ భాగాలు దోచుకుంటారు. పేద, బడుగు, బలహీన వర్గాలనే భేదం లేకుండా రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళందరి దగ్గర నుంచి కూడా దశమ భాగం ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు. ఇవ్వకపోతే నువ్వు దేవుడిని మోసం చేస్తున్నావు, నరకానికి పోతావంటారు. రోజుకు 300 సంపాదిస్తావు, అందులో 30 రూపాయలు పాస్టర్కి ఇవ్వాలి. ఇది దోపిడీ. క్రైస్తవం పెరిగితే మూఢనమ్మకాలు పెరుగుతాయి, ఆయిల్ డబ్బాల వ్యాపారం పెరుగుతుంది, కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. మాకు రోజు కొన్ని ఫోన్లు వస్తూ ఉంటాయి, మా కుటుంబం అస్తవ్యస్తం అయిపోయింది, మా కూతురిని మత మార్పిడి చేశారు, మా అబ్బాయిని మత మార్పిడి చేశారు, వాళ్ళు మా మీద తిరుగుబాటు చేస్తున్నారు, కుటుంబంలో రోజు గొడవలు అవుతున్నాయి, భార్యాభర్తల మధ్య విడాకులు, కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి, దోపిడీ పెరుగుతుంది, మూఢనమ్మకాలు పెరుగుతాయి. యూరప్లో చీకటి యుగం ఏ విధంగా పెరిగిందో ఆ విధంగా ప్రపంచం మొత్తం చీకటి యుగంలోకి వెళ్ళిపోతుంది. ఈ మాత్రం నాలెడ్జ్ లేకుండా, ఈ మాత్రం చరిత్ర తెలియకుండా నువ్వు ఒక మేధావిలాగా ప్రెస్ మీట్ పెట్టేసి 4 పుస్తకాలు ముందేసుకుని క్రైస్తవం పెరిగితే ఏంటంటా, ఏం కొంపలు మునిగిపోతాయా అని ఎంత చక్కగా, ఎంత సిగ్గు లేకుండా ఎట్లా అడుగుతున్నావయ్యా నువ్వు? అంటే నీకు చంద్రబాబు మీద ద్వేషం ఉంది కనుక చంద్రబాబు గారు
క్రైస్తవ మత మార్పిడి గురించి ప్రశ్నించారు కనుక ఆయన మీద ఉన్నటువంటి ద్వేషాన్ని క్రైస్తవులకు అనుకూలంగా, క్రైస్తవ మత మార్పిడికి అనుకూలంగా మాట్లాడతావా? అంటే ఒకవేళ చంద్రబాబు గారు ఒసామా బిన్ లాడెన్ పరమ దుర్మార్గుడు, పరమ కర్కోటకుడు, పరమ కిరాతకుడు అని చెప్పుంటే ఊరుకోవయ్యా, ఒసామా బిన్ లాడెన్ గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప సేవకుడు, ఆయన బట్టుకు నేను మాట్లాంటావా అని చెప్తావు అనమాట. ఇప్పుడు ఈ గుళ్ళు బద్దలు కొట్టేవాళ్ళు, ఆలయాల్లోకి వెళ్ళి విగ్రహాలు బద్దలు కొట్టేవాళ్ళు, వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇది ఒక శాడిస్టిక్ థింకింగ్. ఇటువంటి పనులు చేసేవాడు ఎవడన్నా వాడిని తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తే మిగతా వాళ్ళు దాని జోలికి వెళ్ళరు. ఈ గుళ్ళు పగలు కొట్టేవాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, శాడిస్టిక్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు అని ఒప్పుకున్నాడండి. మంచిది. ఏమండి, గుళ్ళు పగలు కొట్టేవాళ్ళు శాడిస్టులు అండి. మరి వాళ్ళు పగల కొట్టమని చెప్పింది ఎవడో? చదివావా బైబిల్ ఎప్పుడన్నా? బైబిల్ దేవుడు మీరు ఇతర దేశాలపై పడి దురాక్రమణ చేసినప్పుడు అక్కడ వారు పూజించేటటువంటి, ఆరాధించేటటువంటి దేవతా ప్రతిమల విగ్రహాలని సంపూర్ణంగా సర్వనాశనం చేసి, విరగ్గొట్టి, తగలబెట్టేసి వాటి అవశేషాలు అక్కడ మిగలకుండా చేయాలి అంటాడు. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం కొల్లలుగా ఉన్నాయి. నేను రాసే బైబిల్ దేవుడు నిజ స్వరూప స్వభావాలను ఒక పుస్తకం చదువుకో. ఇప్పుడు ఈ పాస్టర్లను అడిగితే అది పాత నిబంధన అండి, ఇశ్రాయేలుకి చెప్పాడండి అంటారు వీళ్ళు. అంటే పాత నిబంధన అయితే తప్పు కదా? ఇశ్రాయేలుకి చెప్తే తప్పు కదా? ఇప్పుడు ఇశ్రాయేలు అని ఒక జాతిని మీరు ఇతర జాతులపై పడి దురాక్రమణలు చేసి, దోపిడీలు చేసి, వాళ్ళు ఆరాధించుకున్నటువంటి దేవతా ప్రతిమలను ధ్వంసం చేయండి అని చెప్పడం దుర్మార్గం కాదా? పోనీ అది మీరు పాత నిబంధన చెప్పి పూర్తిగా వదిలేశారా? దాంతో సంబంధం లేకుండా ఉన్నారా? మీరు ఇప్పుడు చెప్పే 10 కమాండ్మెంట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారో? పాత నిబంధన కాదా? మీరు ఇప్పుడు జనాల దగ్గర దోచుకుంటున్నారా 10% దశమ భాగాలని చెప్పి? ఈ కాన్సెప్ట్ ఎక్కడదే? పాత నిబంధన కాదా? ఆటోల మీద రాసే వాక్యాలు, చర్చిల మీద రాసే వాక్యాలు ఎక్కడి నుంచి తీసుకున్నారు? పాత నిబంధన కాదా? అసలు మీకోసం ఒక రక్షకుడిని పంపిస్తానని చెప్పి బైబిల్ దేవుడు చెప్పింది ఎవరికి? ఇశ్రాయేలుకి. పాత నిబంధన కాదా? అసలు పాత నిబంధన లేకపోతే మీ దేవుడు ఎక్కడున్నాడు? అంటే వీళ్ళకి ఎక్కడ అవసరం అవుతుందో, ఎక్కడ వాడుకోవటానికి అనుకూలంగా ఉంటుందో అక్కడక్కడల్లా బైబిల్ పాత నిబంధనలో వాక్యాలు తీసుకొచ్చి వాడేసేసుకుని, ఎక్కడైనా సమాధానం చెప్పవలసిన సందర్భం వస్తే మాత్రం హెబ్బెబ్బే మాకు సంబంధం లేదండి అంటారనమాట వీళ్ళు. కాబట్టి ఈ దేవాలయాలను పగలగొట్టేటటువంటి దుర్మార్గమైనటువంటి ఈ శాడిస్టిక్ మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్లో నుంచే. అందుకే ఈ మధ్య ఒక పాస్టర్ మాట్లాడాడు కదా, నేను దేవతా ప్రతిమల విగ్రహాలను విరగొట్టాను, కాలితో తన్నాను, అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి పబ్లిక్గా వీడియో పెట్టాడు. I'll make a pastor to come and stay there so that he will continue that. After everyone who had accepted Christ as a savior, and when they remove the tree god or stone god, then I call as a Christ village. In some villages I had hit the stones and trees with my leg in front of the village people. They only said, Pastor Praveen, you can hit it because it's a fake. So there are many cases which I had kicked the gods' heads, and I was so happy. From that time we made as Christ village. Christ village means it's whole village had accepted Christ. In that way we had made many hundreds of Christ villages, and still we are trying to do our best. మరి వీడికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ కదా? వీడి శాడిస్ట్ అండి, వీడి సైకో. దేవతా విగ్రహాల మీద దాడి చేశాడు, వీడి శాడిస్ట్ విధవ. దాడి చేయమని వీడికి చెప్పిన వాడు ఎవరు మరి? ఏం ఉండవల్లి తెలుసా నీకు? మరి ఇప్పుడు కొంతమంది మేధావులు అడుగుతారు, మరి ఒకవేళ బైబిల్ దేవుడు చెప్పిన విషయాలను బట్టే ఈ క్రైస్తవులు ఇట్లా సైకోలుగా మారి దేవతా విగ్రహాల మీద దాడులు చేస్తుంటే మరి అందరూ అదే పని చేయాలి కదా? మిగిలిన పాస్టర్లు అందరూ, మిగిలిన క్రైస్తవులు అందరూ కూడా అదే పని చేయాలి కదా? ఎక్కడో కొంతమంది మాత్రమే ఇలాంటి దాడులకు ఎందుకు పాల్పడుతున్నారు, ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు? అందరూ అదే పని చేయాలి కదా అని అడుగుతారు. దీనికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిందండి. కరోనా వైరస్ అటాక్ అయింది. వైరస్ అటాక్ అయిన తర్వాత కొంతమంది చనిపోయారా లేదా? చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది చనిపోయారు. మన దేశంలోని కొన్ని వేల మంది చనిపోయారు. మరి ఆ చనిపోయిన వారికి మాత్రమే వైరస్ అటాక్ అయిందా? మిగిలిన వారికి అటాక్ అవ్వలేదా? కొన్ని కోట్ల మందికి అటాక్ అయింది. కానీ కేవలం 1% లేదా 2% మాత్రమే చనిపోయారు. ఎందుకని? వాళ్ళల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వైరస్ అటాక్ అయిన తర్వాత వాళ్ళు చనిపోయారు. అంటే రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నవాళ్ళు ఆ వైరస్ని తట్టుకోగలిగారు. అలాగే ఈ బైబిల్ ఫిలాసఫీ అనేది ఒక వైరస్ అనుకుంటే, ఆ వైరస్ అటాక్ అయిన తర్వాత రోగ నిరోధక శక్తి అంటే సహజంగా వాళ్ళల్లో ఉండేటటువంటి మానవతా విలువలు, సభ్యత, సంస్కారం ఇవి బలంగా ఉన్నట్లయితే దాని యొక్క ప్రభావానికి లోను కాకుండా ఉంటారు. అవి బలహీనంగా ఉంటే కనుక ఖచ్చితంగా దానికి ప్రభావానికి లోనే సైకోలుగా మారుతున్నారు.
ఇది జరుగుతుంది. కొంతమంది మాత్రమే ఇలా సైకోలుగా మారుతున్నారు కనుక వాళ్ళకి బైబిల్కి సంబంధం లేదంటే కుదరదండి. ఇప్పుడు ఏ విధంగా అయితే ఒక 5-10% మంది చనిపోయినా వాళ్ళ చావుకి కారణం కరోనా వైరస్ అయ్యిందో, అలాగే కొద్ది మంది మాత్రమే సైకోలుగా మారి ఈ విధంగా పరమత దూషణలు, దేవాలయాల్లో జరబడి మత ప్రచారాలు, హిందువుల ఇళ్ల మీద పడి మత ప్రచారాలు, రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారో వీళ్ళందరూ కొద్ది శాతం ఉన్నప్పటికీ వీళ్ళల్లో ఈ సైకోయిజం పెరగడానికి కూడా ఖచ్చితంగా బైబిల్ ఫిలాసఫీనే కారణం. అంతేగాని ఈ శాడిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి లోపలేసేయండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోయిద్ది. నువ్వు ఒక మేధావిగా ఉండవల్లి. శాశ్వత పరిష్కారం జరగాలంటే సమస్య మూలాల్లోకి వెళ్లకుండా, అసలు రోగ కారణం ఏంటో తెలియకుండా పైపైన మందులేసి కంటి తుడుపు చర్యలు చేస్తే సమస్య పరిష్కారం అయిపోయిద్దా? ఈ రోజు ఈ సైకిల్ పోతారు, రేపు ఇంకొంతమంది సైకిల్ పుట్టుకొస్తారు. వాళ్ళలా తయారు చేసే వ్యవస్థ ఏది? దాని మీద మాట్లాడే ధైర్యం లేదు, దాని మీద మాట్లాడే నాలెడ్జ్ లేదు నీకు. బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తావా క్రైస్తవం పెరిగితే కొంపలు మునిగిపోతాయా అని? మళ్ళీ ఈయన ఏమంటున్నాడు, భగవద్గీతలో ఒక చక్కని కాన్సెప్ట్ ఉందండి. అందులో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఒక గొప్ప జ్ఞానాన్ని బోధించి తాను దేవుడే అయినప్పటికీ అర్జునుడిని నేను చెప్పవలసిందంతా చెప్పానయ్యా, నీ బుద్ధికి ఏది తోస్తే దాన్ని ఆచరించు అని చెప్పి స్వేచ్ఛనిచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎంత గొప్పగా ఉందండి అని చెప్పాడు. మళ్ళీ జగన్ క్రిస్టియనేగా హిందూ అనడానికి ఉంది, వెళ్ళొచ్చు. ఏ రిషికేష్ వెళ్ళకూడదని ఏమైనా ఉందా? ఇప్పుడు చెప్తా చెప్పాను, రాజశేఖర రెడ్డి సత్యనారాయణ దగ్గర కూర్చుని మొత్తం వాళ్ళు చెప్పినవన్నీ నీళ్ళు వేసుకోండి అంటే నీళ్ళు వేసుకున్నాడు, తాగాడు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాడు కాబట్టి రాలే మనకి, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు దింపేస్తారు, లేకపోతే మనమేం ప్రయత్నం చేయగలేదండి. జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టీ అయ్యాడు కాబట్టి ఋషికేష్ ఎందుకు వెళ్ళాడు అని ఒకడు, ఎవడ ఇష్టం వచ్చిందో ఆడు జయించాయి, అదే మన మతం. మీకు ఇంకోటి తెలుసా, భగవద్గీత అంతా చెప్పేసి మన మతంలో నాకు అనిపిస్తుంది, నా మతంలో గర్వపడే అంశం ఏదంటే భగవద్గీత అంతా చెప్పేశాడు. చెప్పేసి కృష్ణుడు ఆకరణ ఏంటి, కృష్ణుడు దేవుడు, అర్జునుడు మనిషి, దేవుడు చెప్పింది చేయాలి, అంతే కదా. ఖురాన్ అయినా బైబిల్ అయినా దేవుడు చెప్పింది వీళ్ళ ద్వారా ప్రవక్తల ద్వారా చెప్పాడు, ఆ రకంగా ఆచరించమని. కానీ దేవుడు డైరెక్ట్గా ఏం చెప్పాడంటే, ఇతితే జ్ఞానమాఖ్యాతాం గుహ్యాత్ గుహ్యతరమయ విమృశ్యైత దశేషణ యథేచ్ఛసి తథా గురు. ఒక రహస్యాన్ని నీకు చెప్పాను, భగవద్గీత అంతా అయిపోయాకంటాడు. ఈ రహస్యం ఎవరికీ తెలియని ఒక రహస్య జ్ఞానాన్ని నీకు చెప్పాను, విన్నావు కదా, జాగ్రత్తగా ఆలోచించి నీకు ఎలా తోస్తే అలా చేయన్నాడు. ఎక్కడ ఉంటుందండి అలాంటిది? అంటే మనిషిని దేవుడు ఈక్వల్గా చూశాడు. ఆ రకం అది ఈ పాయింట్ అనిపిస్తుంది నాకు. నిజంగా ఈ కల్చర్ వేరు, ఈ ఫిలాసఫీ వేరు. మరి అదే బైబిల్లోకి వెళ్తే బైబిల్ దేవుడు చెప్పేటటువంటి కొన్ని ఆజ్ఞలేవో చెప్పాడు కదా, అవి చెప్పి వాటిని ఫాలో అవ్వకపోతే నీ భార్యల్ని ఇంకొక పక్కలో పడుకోబెడతా, నీ పిల్లల మాంసం నీతో తినిపిస్తా, అది కూడా పురిటి సమయంలోనే కాళ్ళ మధ్య ఉండగానే ఆ పసిబిడ్డని నువ్వు తినేస్తావు, అలాంటి దౌర్భాగ్యకర పరిస్థితిని కల్పిస్తాను నేను. నా మాట వినకపోతే నీకు చెడు పుళ్ళు పుట్టిస్తా, కుష్టు గజ్జి తెగుళ్ళు రప్పిస్తా, నీ పంట చేలు నాశనం చేస్తా, నా మాట వినకపోతే అని చెప్పాడు. మరి ద్వితీయోపదేశకాండం చదువు. మరి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు, అంత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, అది అంత ఉన్నతంగా కనపడినప్పుడు, బైబిల్లో ఎంత నీచాతి నీచమైన బెదిరింపులకు పాల్పడినప్పుడు మరి దీని గురించి కూడా నీకు మాట్లాడే ధైర్యం ఉండాలి కదా. అసలు అక్కడ భగవద్గీతలో భగవంతుడు చెప్పిన శ్లోకం ఏంటండి, ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యత్ గుహ్యతరమ్మయా. ఈ విధముగా నేను నీకు అత్యంత రహస్యమైనటువంటి ఈ జ్ఞానాన్ని ఉపదేశించి ఉన్నాను. ఏమిటా రహస్యమైనటువంటి జ్ఞానం? ఇస్లాంలోకి పో, క్రైస్తవంలోకి పో అనే కర్మయోగంలో చెప్తాడు, లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురాప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఓ పాపరహితుడు అయిన ఓ అర్జున, లోకంలో 2 మార్గాలు ఉన్నాయా, ఒకటి జ్ఞాన మార్గము, 2 కర్మ మార్గము. ఈ 2 మార్గాల గురించి విపులంగా డీటెయిల్డ్గా మొత్తం అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తాడు. చెప్పి చివరిలో ఈ రహస్యమైనటువంటి జ్ఞానాన్ని నీకు ఉపదేశించి ఉన్నాను, దీనిని విచారణ చేసి ఈ 2 మార్గాలలో నీ మనసుకు ఏ మార్గం నచ్చుతుందో, ఏది నీకు అనుకూలంగా ఉంటుందో దానిని అనుసరింపుము అని చెప్పాడు. అంతే తప్ప అక్కడ నువ్వు క్రైస్తవంలోకి పో, ఇస్లాంలోకి పో అని కాదు. ఇప్పుడు విందు భోజనానికి పిలిచారు, విందు భోజనానికి పిలిచి 2 స్వీట్లు పెట్టారు, ఒక పక్క ఒక పాలకోవా, ఒక పక్క ఒక కాకినాడ కాజా పెట్టారు. ఈ రెండింటిలో నీకు నచ్చింది స్వీకరించవయా అన్నాడు శ్రీకృష్ణుడు. అంతే తప్ప ఆ రోడ్డు మీదకి వెళ్ళి చెత్తా చెదారం తిను, అదైనా తిను, ఇదైనా తిను, ఆ షిట్టు తినరా అని చెప్పలేదు అక్కడ. ఈ విధంగా భగవద్గీతని కూడా
వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యానం చేసేసి ఒక పక్క అన్యమత ప్రచారకులు చేస్తున్నారు. మీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఎలాగ చెప్పాడని చెప్పి వాడికి తోచింది చెప్పేస్తూ ఉంటాడు. వాళ్ళ చూసి ఇప్పుడు ఈయన కూడా తయారయ్యాడనమాట. అరకొర పండితులు, వీళ్ళతోనే ఎక్కువ ప్రమాదం. అన్నిటి మీద సమగ్రమైన అవగాహన ఉంటే మాట్లాడాలి మతాల గురించి. నాకు మతాల జోలికి వెళ్ళే శక్తి లేదండి, అంత జ్ఞానం లేదండి అంటాడు మళ్ళీ ఇంకో చోట. లేనప్పుడు మూసుకు కూర్చోవాలి, ఎందుకు మాట్లాడడం? ఇది మతం జోలికి మనం వెళ్ళేంత స్థాయి లేదు, నాకు లేదు. పొలిటీషియన్స్ ఆ స్థాయికి దిగజారిపోకండి. అంటే నువ్వు తెలిసి తెలియకుండా అరాకొరాగా తెలుసుకుని మాట్లాడడం వల్ల నీ మాటలకు ప్రభావితమై కొంతమంది క్రైస్తవంలోకి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటే దానికి ఎవరు బాధ్యుడు? క్రైస్తవం పెరిగి దేశం ముక్కలైపోతే దేశద్రోహం కదా అది. ఇంత పెద్ద ప్రమాదం ఉంటే మైకు ఖాళీగా ఉంది కదా, జర్నలిస్టులు ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పి పిలిచి ప్రెస్ మీట్లు పెట్టి నోటికి తోచింది మాట్లాడతావా? పైగా రాజకీయాల్లోకి మతాన్ని తేవద్దు అని అంటున్నాడు. మరి గతంలో కొంతమంది బైబిల్ పట్టుకుని మత ప్రచారం చేసినప్పుడు ఢిల్లీలో ఒక బిషప్పు, ఒక క్యాథలిక్ మతబోధకుడు క్రిస్టియన్నో నరేంద్ర మోదీ గారిని ఓడించండి అని చెప్పి లేఖ రాసినప్పుడు క్రైస్తవులకి ఆ రాజకీయాల్లోకి మతాన్ని తేవద్దు, రాజకీయాల్ని మతాన్ని ముడిపెట్టొద్దని ఎందుకు చెప్పలా? ఎందుకు మాట్లాడా నువ్వు? అంటే హిందువులకు వ్యతిరేకంగా రాజకీయంగా అన్య మతస్థులు ఏకం కావచ్చు, సంఘటితం కావచ్చు, కానీ హిందువుల్లో మాత్రం రాజకీయ ఐక్యత ఎక్కడ వస్తుందో, అలా ఏర్పడితే ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందో, ఇటలీ పార్టీకి బానిస కదా ఈయన అనే భయంతో ఈయన ఈరోజు ఇక్కడికి వచ్చి భుజాలు తడుముకుంటున్నాడు. ఆ భయంలో నుంచి, చంద్రబాబు మీద ఈయనకున్న వ్యక్తిగత ద్వేషంలో నుంచి ఎంత అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడో, ఎంత ప్రమాదకరంగా మాట్లాడుతున్నాడో చూసారా? మన దేశానికి ఉగ్రవాదుల కంటే ఇలాంటి మూర్ఖుల వల్లే, మేధావుల ముసుగులో ఉన్నటువంటి ఇలాంటి మూర్ఖుల వల్లే ఎక్కువ ప్రమాదం ఉంది. నీకు ఏమాత్రం ఇంగితం ఉన్నా, విజ్ఞత ఉన్నా ఉండవల్లి, నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకో, మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పు. తెలియక మాట్లాడాను, పొరపాటుగా మాట్లాడాను, ఆవేశంగా మాట్లాడాను, నేను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పి క్షమాపణ చెప్పు. లేదా నీ మాటల వల్ల ప్రభావితమై ఏ ఒక్కరైనా ఆ మత మార్పిడి మాఫియా వలలో పడి తమ జీవితాల్ని సర్వనాశనం చేసుకుంటే ఒక హత్య చేసిన నేరం, ఒక అత్యాచారం చేసిన నేరం నీ మీదకు వస్తుంది. దాని ఫలితం నువ్వు తప్పక అనుభవించవలసి ఉంటుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.